హాయ్ హలో వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఆడవారికి అందం ఎంతో అలంకరణ, కానీ మగవారికి అదే అందం చాలా హుందాతనం. అందం బట్టే మగవారిలో హుందాతనం వస్తుంది అంటారు చాలా మంది. కానీ అదే అందం ఆధారంగా తీసుకొని జీవితంలో ఎదగాలంటే గనక మగవారికి చాలా కష్టం. ఎందుకంటే ఆడవాళ్ళకి అయితే గనక వాళ్ళు ఎప్పుడూ అందంలో ఉంటారు కాబట్టి. కానీ మగవాళ్ళకి కూడా అదే అందం ఆధారంగా తీసుకొని ఈ రోజు ఏలూరులో మిస్టర్ ఏలూరు కాంపిటీషన్స్ లో మిస్టర్ ఏలూరులో రన్నర్ అండ్ విన్నర్ గా గెలిచిన గౌతమ్ అండ్ ప్రభాస్ మనతో ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే ఈ వే ఎందుకు చూస్ చేస్తున్నారు అండ్ విన్ అయిన తర్వాత ఈ వేను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్ గౌతమ్. హాయ్. హాయ్ ప్రభాస్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాస్టర్ టీవీ తరపు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మిస్టర్ ఏలూరు రన్నర్ అండ్ విన్నర్ గా ఇద్దరు సెలెక్ట్ అయ్యి విన్ అయ్యారు. అండ్ అలాగే మిస్టర్ ఆంధ్రాకి ఫైనలిస్ట్లు అయ్యారు. మాకే చాలా ప్రౌడ్ గా ఉంది. ఏలూరులో వాళ్ళు ఇన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారంటే నీకు ఎలా అనిపిస్తుంది విన్ అయిన? నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది మనం విన్ అయినందుకు. అది కూడా మళ్ళీ ఏలూరులోనే విన్ అయ్యాం. ఏలూరులో చాలా మందికి పరిచయం కూడా అయ్యాము. దానివల్ల నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. అన్నట్టు నిజంగా బయటికి వెళ్ళి పొడి చేయడం కాదు, మనం ఉన్న ఊర్లోనే గెలవడం అంటే చాలా గ్రేట్. ప్రభా, హౌ డు యు ఫీల్? ఓకే, తెలిసిపోయావు ఏలూరుకి అలా తెలిసిపోయి ఇప్పుడు మిస్టర్ ఆంధ్రాకి ఫైనలిస్టులు ఇద్దరు. ఇంకా ఆంధ్రాకి కూడా ఇంకా పాపులర్ అయిపోతారు. నైట్ అబ్జర్వ్ మీరు చెప్తున్నాము. అండ్ అసలు మీరు ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే అంటే చాలా మంది సజెస్ట్ చేశారు, ఇంత బాగుంటావు కదా ఒకసారి మోడలింగ్ వెళ్ళు అని చెప్పి నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. సర్లే అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు పోస్ట్ వచ్చింది, అది కూడా ఏలూరులో అని చెప్పింది. ఎందుకు ట్రై చేయకూడదు, అందరు చెప్పిందే కదా అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేశాను. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అక్కడ నెంబర్ ఇస్తారు కదా, కాంటాక్ట్ అయ్యి ఇలాగంటే అది మిస్టర్స్కి లేవు, ఓన్లీ మిస్టర్స్కి వాళ్ళకి ఉంది, మిస్టర్కి అయితే లేదు అన్నారు. సరే అని నేను చెప్పేసి పెట్టేస్తాం. అలా చాలామంది అడిగారంట మిస్టర్స్కి లేదా అని చెప్పి. వాళ్ళు రివర్స్లో మళ్ళీ మాకు కాంటాక్ట్ అయ్యి మిస్టర్కి కూడా పెట్టామండి, చాలామంది అడుగుతున్నారు అని చెప్పి మిస్టర్కి కూడా ఉందంటే అమ్మ ఓకే అని చెప్పి అప్పుడు ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాక అప్పుడు ఫైనల్ పెట్టారు ఏలూరులో. అండ్ ప్రభా, అసలు మా ఫ్యామిలీలో కాదు కదా, మా రిలేటివ్స్లో కూడా ఎవరు ఈ ఫీల్డ్లో లేరు. అది అందరూ నేను తప్ప మా రిలేటివ్స్లో అసలు ఎవ్వరు లేరు. అందరికి నేను ఇప్పుడు ఏదో సెలబ్రిటీ లాగా. అదే, మీరు అందరూ ఏం చేస్తూ ఉంటారు ఫ్యామిలీ? మా ఫ్యామిలీ మొత్తం బిజినెస్. నువ్వు మరి ఆ వే ఎంచుకోకుండా ఈ వేలోకి వెళ్ళావు అంతే. అందరూ ఒకలాగా ఉంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బాయిలు ఏదో ఎదిగారంటే డాడీకి ఆనందం కదా. ఫస్ట్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రౌడ్ కదా. మా అమ్మక మా నాన్న అసలు ఇది ఏ లోటు చేయలే. ఫస్ట్ వెళ్తా అంటే వెళ్తావా వెళ్ళు, నీకు ఇష్టమా చెయ్యి, మనీయా మేము పెట్టుకుంటాం, ఎటు వెళ్తావు ఎటు వెళ్ళు, లాస్ట్ అయిపోతే బిజినెస్కి వచ్చాయి. అంకుల్ మీ పేరు చెప్పండి, అంకుల్ ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు. నిజంగా డాడీ పేరు ఆనంద్ గారు. నిజంగా చాలా గ్రేట్. అంటే ఒక అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఇవ్వడం, నువ్వు ఎటన్నా వెళ్ళు ఏదన్నా చెయ్యి, నువ్వు సపోర్ట్ ఉంటావంటే నీ మీద నమ్మకం చాలా. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయి మా చర్చ్కి వెళ్తున్నాను, టెంపుల్కి వెళ్తున్నాను, బార్ పబ్స్కి వెళ్తున్నారు, అవునా కదా? కానీ అంత హోప్ ఇచ్చారు, నీ మీద నమ్మకం అది. ఓకే. అండ్ అలాగే ఫ్యామిలీ స్టేటస్ ఏంటి గౌతమ్? డాడీ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. చెల్లి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నీ మొన్నటి వరకు సాఫ్ట్వేర్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. మరి డాడీ కోసం చెప్పాం, పేరెంట్స్, అమ్మ, ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య, మా అమ్మమ్మలు అందరూ ఒక దగ్గర ఉంటారు, పిన్నాలు ఒక దగ్గర, మొత్తం ముగ్గురి జాయింట్ ఫ్యామిలీ. అన్నయ్య బిజినెస్ మ్యాన్, క్రికెట్ ఆఫ్ పెట్టాడు, ఇప్పుడు మినీ థియేటర్ పెడుతున్నాడు ఏలూరులో. తంగిల్ నియర్ పక్కన. అది కూడా ఏలూరులోనే పెద్ద టర్ఫ్. అది ఏలూరులో అంత పెద్ద టర్ఫ్ అసలు ఎక్కడా లేదు. ఇంకా అలాంటివి చాలా పెడదామని చూస్తున్నాం. ఇంకా పెడదాం చూస్తారా? బిజినెస్ మ్యాన్ కనుక బాగా ఎదుగుతానే ఉంటారు. గౌతమ్ ప్రభా, ఈ ఫీల్డ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అనుకుంటారు అవి టాప్ ఎదిగాడు, ఒక రేంజ్ లేదు అనుకుంటాం. కానీ ఈ ఫీల్డ్ లో చాలా నెగిటివ్ కూడా ఉంటుందంట. అది మీకు మరి మీ వరకు వచ్చిందంటే నెగిటివ్ అంటే, ఐ మీన్ మీరు ఒక స్థాయికి వెళ్ళాలంటే కనుక
కమిట్మెంట్స్, కొన్ని కమిట్మెంట్స్, నీకు ఇలా ఎదగాలంటే నేను చాయిస్ ఇస్తాను, నువ్వు ఇలా చేయాలి అని అమౌంట్, కొన్ని చాలా అంటే ఇప్పుడు మీరు మిస్టర్ ఆంధ్రాతో వరకు ఉన్నారు కాబట్టి మీకు ఓకే. కానీ బయట ఇంకా మిస్టర్ ఇండియా అలా వెళ్ళాలంటే కనుక కొన్ని స్ట్రగుల్స్, కమిట్మెంట్స్ ఉంటాయంట. అవి మీకు తెలుసా? మీరైనా ఫేస్ చేశారా? ఇప్పటి వరకు మా వరకు అయితే రాలేదు, ఇంకా ముందు చూడాలి. ఇంకా ఈ ఫీల్డ్ అంటేనే అంతే, అదే తప్పదు మరి. అదే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా వరకు అయితే రాలా. అక్కడ వరకు వచ్చిందంటే మేమైతే చెప్తాం. నాకైతే ఇప్పటిదాకా రాలా. కావాలంటే వెళ్ళేవంటే ఖచ్చితంగా తోలు తీరిపోద్ది. మనకు తెలియకుండానే డ్రెస్సులు వాటికి డబ్బులు అయిపోతాయి చాలా. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే అది నెపోటిజం అనుకోవచ్చు. ఒక 1 word లో చెప్పాలంటే, నువ్వు ఎదగాలి అంటే కనుక ఒకళ్ళు లాగాలి కానీ, తొక్కాలి కానీ, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. పీతలు టైప్ సంథింగ్ ఒకటి వెళ్తుంటే లాగడం అది కామన్. మరి అలాంటిది ప్రాబ్లం ఫేస్ చేస్తే ముందే మీరు ఏమని చూస్ చేసుకున్నారు మీ యొక్క సెల్ఫ్? అలాంటిది అయితే ఇప్పటిదాకా రాలేదు. వచ్చినా సరే డామినేట్ చేశారు. అంటే మినిమం 6 monthsలోనే, అంటే మేలో జరిగింది మిస్టర్ ఏలూరు, మినిమం 6 months మిస్టర్ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. మరి ఇంకా 6 monthsలో ఇంకెక్కడి వరకు వెళ్తారో అవి ప్రామిట్ ముందుగానే నేను అందుకే అడుగుతున్నాను. ఏదో తప్పేం కాదు కానీ మరి ఫేస్ చేస్తారా? తప్పకుండా ఫేస్ చేస్తాం ఖచ్చితంగా. అని ఇలా గౌతమ్ ప్రభ వే మీరు తీసుకున్నారు కాబట్టి అసలు మీ డ్రీమ్ ఏంటంటే మోడల్ వరకేనా, లేకపోతే ఏమన్నా సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏమన్నా ఆపర్చునిటీ ఆల్రెడీ మీకు ముందుగా ఏమన్నా ఉన్నాయా? అంటే పేరెంట్స్ తరపు కానీ, బ్యాక్గ్రౌండ్ తరపు కానీ ఆల్రెడీ నాకు ఒకటి ఉంది ఆప్షన్, అందుకే చేస్తున్నాను, అటువంటిది ఉన్నాయి గౌతమ్? లేదు, నేను ఇది ఒక్క ఫీల్డ్లోనే కాదు, నేను ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు అప్కమింగ్ నాకు ఛాన్స్ వస్తే నేను యాక్టింగ్ కూడా చేస్తాను. నేను ఈ ఫీల్డ్లో కూడా ఉన్నాను. నేను అది చేస్తున్నప్పుడు కూడా నన్ను చాలామంది నా బాడీని, నా ఫిజిక్ని చూసి నాకు సజెస్ట్ చేశారు. అది కూడా ఇంట్లో కూడా, ఫ్యామిలీలో, రిలేటివ్స్లో ప్రతి ఒక్కరు నాకు సజెస్ట్ చేశారు, మోడలింగ్ వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి. సరే ఇది కూడా ట్రై చేద్దాం, మనకి ఇందులో కూడా సక్సెస్ ఉందేమో, ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి రావడం అయింది. అండ్ నువ్వు బాడీ బిల్డింగ్ నుంచి వచ్చావు కాబట్టి అదే బాడీ బిల్డ్ నుంచి మోడలింగ్ అయ్యావు కాబట్టి నీకు హీరో ఛాన్స్ వస్తాయి అనుకుంటావు? హీరో ఛాన్స్ అనే అనుకోవట్లేదు, ఏ ఛాన్స్ వచ్చినా సరే నేను చేస్తాను. అయినా సరే, సీరియల్ క్యారెక్టర్ అయినా సరే, నాకు ఏదైనా సరే క్యారెక్టర్ నేను ఒక స్క్రీన్ లో కనిపించాలి అంతే. గౌతమ్ అక్కడ సేమ్ ఉంది, అంటే టీవీలో కనబడాలి, కనబడకపోతే అది ఏ క్యారెక్టర్ అని చేయను. ఏ క్యారెక్టర్ అంటే రీసెంట్ గా SSMB 29 రాజమౌళి మూవీ ఉందా, ఒక ఫైట్ సీన్ వచ్చింది నాకు. 27 days హైదరాబాద్ లో షూట్ అన్న, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, మొత్తం ఫుడ్ రూమ్ వాళ్ళే. కాకపోతే మన టీవీలో కనబడం, దూరంగా ఉంటాం, జనాల మధ్యలో కలిసి ఉంటాం. లేదు, అసలు మన కెమెరాలో కాదు కదా, ఎక్కడ కనబడం. జస్ట్ ఒక 100 మంది ఇలా పరిగెట్టుకొని వచ్చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అంది. మేబీ ఎలాగో ఇచ్చా కాబట్టి ఆ మూవీ అప్డేట్ ఏమన్నా మాకు లేదు, అసలు ఎంత కూడా బయటికి రాను, మీకు కూడా రాలా, మాకు కూడా రాలా. మా ఫోన్ ముందే బయట పెట్టేసి షూట్, అక్కడ సెట్ వేసి ఉంటది, ఆ సెట్ లో ఫైట్. ఓకే, అది మీరు చెప్తారు యాక్టింగ్ ఏదని చెప్పేసి అన్నట్టు. ఓకే గౌతమ్, అండ్ ఎలాగో మీరు ఇంత ఎదగాలనుకుంటున్నారు, నేను చేయాలనుకుంటున్నారు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వీడికి అవసరమా, తప్పో రైటో కాదు, ఓపెన్ చెప్పంటే వీడి ముఖానికి అవసరమా, వీడికి అవసరమా, జాగ్రత్త చేసుకోవచ్చు కదా, ఏదో వచ్చిన చిన్న ఆపర్చునిటీ పట్టుకొని కొంచెం బిల్డ్ ఇస్తున్నాడు అనే రూమర్స్ ఖచ్చితంగా వస్తాయి. మేబీ నా వరకు ఒక రూమర్ వచ్చింది, రూమర్ కాదు, నా దగ్గర ఒకళ్ళు అన్నారు, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. అలాంటి నెగిటివ్ వర్డ్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? తీసుకుంటాను. స్టార్టింగ్ లో నాకు ఇప్పుడైతే ఏం రాలేదు. స్టార్టింగ్ లో నేను జిమ్కి వెళ్ళినప్పుడు పద్దాగా జిమ్కి వెళ్దాం ఏంటి, జిమ్కి వెళ్తే ఏమవుతుంది, బాడీ పెంచితే ఏమవుతుంది అని చాలా మంది అన్నారు. ఒకసారి నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, ఏం తినాలి, డైట్ చెప్పు, సన్న కావాలంటే ఏం చేయాలి. మళ్ళీ అది కాకుండా నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చా, నీ హెయిర్ గ్రోత్కి ఏంటి, నీ స్కిన్కి ఏం వాడతావు ఏంటి అని చెప్పి అందరూ ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. చూసి ఓకే, నేను వాళ్ళందరికీ సమాధానం చెప్తా, ఏం చేయాలి, ఏం తినాలి అని చెప్పి.
వాళ్ళందరూ మళ్ళీ తెలుసుకొని వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి సమాధానం చెప్తా. మరి ఇప్పుడు అడిగా ఏ గుర్తుందా రోజు నన్ను అడిగారు. లేదు, అడగలేదు. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అడగడంతో తెలుసు కూడా మళ్ళీ వచ్చి అడిగారంటే వాళ్ళు అగ్రి చేసుకున్నారు. వాళ్ళ తప్ప అగ్రి చేసుకుని వచ్చిన మళ్ళీ అడిగాడు. ప్రభా నేను ఎవరా అనుకున్నాంట ఇటు అవసరమా ఈ ఫీల్డ్ ఎవరా అంటే ఎందుకు గెలిచిన తర్వాత ఎంత అడవి చేత నాకే అనిపిస్తుంది. నేను లైఫ్ తీసుకుంటాను కామన్ అవి ఇంకా. అంటే ఎవరన్నా అంటే కామెంట్స్ విధంగా కానీ లేకపోతే సంథింగ్ మీకు ఒకళ్ళు ఎవరు అంటున్నారని చెప్తే చాలా మంది ఏంటంటే ఇంత ఎదిగిన తర్వాత అటువంటి మాటలు ఎక్కడ తగులుతుంది కానీ అది ఇగ్నోర్ చేస్తే ముందుకు వెళ్ళగలం. అలాంటిది తగిలినప్పుడు మీ ఫీలింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారే ఇంకో రోజు ఉందరా పడతాయి. అక్కడ వరకు రానియలేము. ఆ కామెంట్స్ ఏమైనా వచ్చినా సరే కామెంట్స్ లో వేసేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా కామెంట్స్ లో కామెంట్స్ మా దగ్గర వరకు రానివారైనా. ఓకే, ఆఫ్టర్ మిస్టర్ ఏలూరు బిఫోర్ మిస్టర్ ఏలూరు మీరు హైప్ అయ్యారు, అందరికీ మీరు తెలుసు, అందరికీ నోటెడ్ అయ్యారని అది తెలుసు. ఫాలోయింగ్ ముందే ఏమన్నా ఫాలోయింగ్ ఎలా ఉండేది? ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే ఒక నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడే మీరు ఎలాగో మీకున్న ఐడెంటిటీ బట్టి మీకున్న గ్లామర్ మెయింటెనెన్స్ బట్టి కొంచెం ఫాలో చేశారు. ఇప్పుడు మిస్టర్ ఏలూరు అయిన తర్వాత ఒక్క 1 వీక్లోనే ఒక 2 వీక్స్లోనే మిస్టర్ ఆంధ్ర అండ్ ఎలాగా అనే ఆ ఫాలోయింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఆ ఫాలోయింగ్ మీకు గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందా? ప్రభాస్ నువ్వే చెప్పాలి, ఆ ఫాలోయింగ్ ఎలా ఉంది? అంటే ఓపెన్ చేయడమే లేడీస్ ఫాలోయింగ్. ఇంతకుముందు నేను రీల్స్ షేర్ చేస్తే ఉన్న అబ్బాయిలే ఉండేది. ఇప్పుడు ఏదైనా రీల్ నొక్కి షేర్ నొక్కితే దగ్గర 9 మంది అమ్మాయిలే ఉంటారు. నేను మెసేజ్ చేయడం కన్నా వాళ్ళే ఎక్కువ మెసేజ్ చేస్తావు. గౌతమ్ నీకన్నా చాలా మనోడు, నీకన్నా స్పేస్ చిన్నదైనా సరే చాలా ఆడేస్తున్నాడు గేమ్స్. ఓకే, చెప్పాలని నా ఫాలోయింగ్ కనిపించేద్దేమో, అది కనిపించట్లా. అదే చాలా క్వశ్చన్ చెప్పారు మళ్ళీ ఒకసారి. అదే యాక్చువల్లీ ఫాలోయింగ్ గురించి, ఫాలోయింగ్ లో గర్ల్స్ ఫాలోయింగ్ ఎలా ఉంది అంటే ఓపెన్ చెప్పాలంటే ఇన్స్టా ఓపెన్ చేయడమే ఈ రోజు ఎలా ఉన్నారంటే సే హాయ్ కాదు, యూ ఫ్రమ్ ఐ విల్ మీట్ స్టార్టింగ్ లోనే ఇప్పుడు అప్పట్లో కొంతమంది, అది కూడా ఎక్కడ వరకే తెలిసిన వాళ్ళే ఉండవు, ఒక 2-3 మెంబర్స్ అలా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మందికి నేను తెలుసు, చాలా మంది నుంచి రిక్వెస్ట్ వచ్చాయి, చాలా మంది ఫస్ట్ మెసేజ్ వాళ్ళే వచ్చారు. ఎక్కువ రెస్పాండ్ కూడా అవ్వము. ఏం మామూలుగా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అన్నట్టే అందరూ వచ్చి నువ్వు బాగుంటావు అని అన్నవారు కానీ అలా ఏం మాట్లాడు భయం వేసినట్టుంది. దీనివల్ల ప్రొఫైల్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది మాకు. ప్రొఫైల్ చెక్ చేయగానే అర్థమైపోతుంది, ఓకే ఒక సైడ్ మోడలింగ్, యాక్టింగ్, పక్క పర్సనల్ ట్రైనర్. ప్రభాస్ నిన్ను ఈ మిస్టర్ ఏలూరు అయిన తర్వాత నీకు ప్రపోజల్ వచ్చింది, చాలా వచ్చాయి, ఒకటి మాత్రం వచ్చింది, దానికి నువ్వు రిప్లై ఇచ్చావు. నో చెప్పలేదంట. నువ్వు మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పేస్తావు అంటావని మాకు తెలుసు, కాదంటే ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తాను. సో అక్కడ ఒక చేసావు, నేనా వాళ్ళు నీకు చేశారు, నువ్వు యాక్సెప్ట్ చేసావు. అంటే యాక్సెప్ట్ అంటే నో అయితే చెప్పలా, కొద్దిగా గుర్తు చేస్తే నీకు ఇన్స్టాలో వచ్చింది, ఇన్స్టాలోనే చాలా వచ్చింది ఇప్పటికి. అదే నువ్వు నో అయితే చెప్పలా ఒకరికి, ఎవరికి చెప్పాలంటే ఎవరికి చెప్పడమేమో అదే అట్ అవుతారు కదా. నువ్వైతే చెప్పము, వాళ్ళకి అర్థమైపోయింది అదే ఇది చేయరని, అలా చెప్తావు. అలా చెప్తారా? నువ్వైతే ఇంట్రెస్ట్ లేదంటే చెప్తాడు అంతే. ఫ్రెండ్ గా ఉందామా ఓకే, అంతే ఫ్రెండ్ గా ఉందాం అంటే ఓకే, అంతకు మించి బాగా ముదిరి చాలా వేస్ట్ అసలు. ప్రభాస్ ఇచ్చావా కర్రప్పుడు పౌజం ఎలా పక్కన పెట్టాడు తెలుసా విషయాన్ని? ఆడికి తెలియలేదు, నా దగ్గర ఏముండవు. అదే నేను అంటున్నా, నీకే తెలియదు, నాకు తెలిసింది ఆ విషయం. లేదు ప్రభా, సెంటర్ అయిపోయిన తర్వాత చూపించండి, అది నాకు తెలిసిన నేను చెప్తాను. నీకు
ప్రపోజల్ రాలేదా? వచ్చాయి, చాలా వచ్చాయి. యాక్సెప్ట్ చేయలేదా? లేదు సరే చాలా పెట్టు, అప్పుడు ఎందుకు అడగడం చెప్తాను. యాక్సెప్ట్ చేయలేదంటే నేను అగ్రి చేస్తాను. ఓకే, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో కూడా నేను చెప్తాను. ఓకే, మీ లైఫ్లో ఉన్న అంటే ఇవి యాక్సెప్ట్ చేస్తే నీ డిప్ప పగిలిపోద్ది అనే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నేను ఉన్నాను కదా, ఇంకొకరు నీకు ఎందుకనే వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు అదే మేబీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ గోల్స్ లో ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. ఏదో ప్రవర్తన అనుకుంటా, కాదు గర్ల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ లో నీకు ఓకే అయితే కనుక వీళ్ళు పెళ్లి చేసుకుని సిద్ధమైన ఉన్నారు. అలా అయితే అలా లేదు ఎవరు. లేదా లవ్ మ్యారేజా అస్సలు. ఎందుకంటే మా అన్నయ్య లవ్ చేసాడు, నేను లవ్ చేయకూడదు ఇంకా. అన్ని సక్సెస్ 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 అయినప్పుడు ఎందుకు చేయకూడదు అంటే వద్దు, ఇంట్లో వాళ్ళకి ఇద్దాం బంగారు బాబు అంటే మా ఇంట్లో అందరికి వెళ్ళాలి, పెళ్లి సంబంధాలకి వెళ్ళాలి, చూడాలి అసలు ఎక్కువ. గోల్డ్ బాబు వాళ్ళకి వదిలే గౌతమ్. ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒకరే ఉంటారు. ఫ్రెండ్స్ అయితే అందరికి ఉంటారు, అలాంటి కాదు. అంటే నీకు ఓకే అయితే కనుక నువ్వు నా లైఫ్ పార్ట్నర్ గా అనుకునే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ఉన్నారు చాలా మందా? ఉన్నారు, ఒక్కలే ఉన్నారు. ఓకే, మరి తమతో జర్నీ బాగానే ఉంటుందా? బాగానే. యాక్చువల్లీ ఆ ఫీల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు గుండెల మీద ఇంకొక రాయి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మిస్టర్ ఏడు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏ వస్తారో తెలియదు. ఇప్పుడు కొత్త టెక్నిక్ తెలుసుగా, ఇన్స్టా అకౌంట్స్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. వాట్సాప్ అన్ని ఇచ్చేయాలి. ఇచ్చావా? ఇంకెవరైతే నమ్మకం ఉందా? అసలు నా ఇంటర్వ్యూ ద్వారా ఉన్నాము ఉన్నారు కానీ అందరూ ఎలా ఉంటుంది? బాగుంది. అంటే ఈ టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎదిగే టైమ్స్ కదా. చాలా మంది టార్చర్ చేసే అలా ఉండకూడదు. అలాగే లేదుగా? లేదు. అంటే అలా అసలు అలా ఏమీ లేదుగా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా ప్రభాస్. అంటే ఒక్కరు ఉన్నట్టు రెండు కొనకూడదు, అందరితో అయితే ఓపెన్ చేయడమే. ఇన్స్టా గర్ల్స్ అన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్ లేరు. అలాంటిది మంచి కథమే. అండ్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఎక్కువ బాయ్స్ మోడలింగ్ అనేసరికి ఎక్కువ ఉన్న రూమరో లేకపోతే స్పెట్టింగ్ తెలుసు, కానీ గే సెక్టర్ ఉంటారు నిజమైన. అంటే ఎందుకంటే మోడలింగ్ అనే ఐడియా వచ్చేసరికి గే సెక్టర్ కానీ లేదా ట్రాన్స్జెండర్స్ కానీ వాళ్ళు ఎక్కువ మోడలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తానంటారు. మరి అది ఇవన్నీ మీకు తెలిసే ఉందా? మీరు ఫేస్ చేశారు ఏమన్నా? మేము మొన్న చెన్నై రన్వే షోకి వెళ్ళాం. నెక్స్ట్ రన్వే షో అది మొత్తం గేసే. గేస్ ఇంకా ట్రాన్స్. అసలు ట్రాన్స్ అంటే నమ్మరు వాళ్ళని. ట్రాన్స్ అంటే నమ్మరు వాళ్ళని. గేస్ తెలిసిపోతున్నారు, డైరెక్ట్ వచ్చి ఇలా అడిగేస్తున్నాడు. అలా పళ్ళు పీకంటే వెళ్ళిపోయాడు పక్కకి, అంటే వెళ్ళిపోయాడు ఇంకా పక్కాడు. అక్కడ చాలా మంది అందరూ గేస్ ఉంటారు, ట్రాన్స్ కూడా ఉంటారు. వాళ్ళు మనం అందరూ ఉండాలని చెప్పము. నార్మల్ గా కూడా మనలాగే ఉంటారు. వాళ్ళు బయటకు కనిపించరు, కొంతమంది కనిపించేస్తూ ఉంటారు. అలాగే మేము ఒక షోకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ షోకి వెళ్ళినప్పుడు ఒకరు వచ్చారు. తన సెలబ్రిటీ, తీరా చూస్తే 3M ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు గే అనుకుంటా. 3M ఫాలోవర్స్. మేము లైట్ తీసుకున్నాం. తర్వాత ఏలూరు వచ్చిన తర్వాత వచ్చి మమ్మల్ని పలకరించాడు. మేము కూడా హాయ్ అని చెప్పాం. చుట్టం బాగుంది, ఆ మెయింటెనెన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చిన స్టోరీస్ చెప్తుంటే ఆ స్టోరీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే 3M ఫాలోవర్స్ ఉన్నారు. బాబు ఏంటి అంత ఫాలోవర్స్ ఉన్నారా అని అప్పుడు అనుకున్నాం. లేదు, భయపడతారబ్బా కొంచెం. ఎప్పుడు కిడ్డర్ దగ్గర విలన్ గెటప్ ఉంటుంది మనలో. ఇంకా అంటే జేమ్స్ బాండ్ అవుతాం. అండ్ ఈ బాడీ బిల్డింగ్ లో కూడా జాబ్ సెక్టర్స్ ఉంటాయంట. ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది ట్రై చేస్తా? ట్రై చేస్తాం. అంటే ఎలా వస్తుంది జాబ్?
ఈ సర్టిఫికేట్స్ వల్ల వస్తాయి. ఇది కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కదా, ఇది కూడా స్పోర్ట్స్ కదా. ఈ సర్టిఫికేట్ కూడా ఎలిజిబుల్ అవుతుంది మనకి. ఇప్పుడు మిస్టర్ ఆంధ్ర అని చెప్పేసి, జూనియర్ మిస్టర్ ఇండియా అని చెప్పేసి ముందు ముందు వెళ్దాం అనుకుంటున్నా. ముందు ముందు అవి కూడా వెళ్తాయి కనుక ఆ ఈ సర్టిఫికేట్స్ కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి చాలా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఫీల్డ్లో మీ యొక్క బాడీ బిల్డింగ్లో నువ్వు జిమ్ చేస్తున్నావు అనుకోడు, ఇంకా ఫిట్నెస్ కోసం వెళ్తా, లేకపోతే బాడీ మించిపోయేవాడు కాదు చేసి ఆపేసాను. చేసా మనిషి వాళ్ళ ఫేస్ పాడైపోయిందా? అది ఇంత లాగుండి త్రిబుల్ ఉండేవాడిని. ఓకే, మరే లేదు అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి ఆపేసాను. ఓకే. సో అంతే నేను అడుగుతున్నాను, మెడిసిన్ మీరు వాడతారంట, నిజమేనా? మీరు మెడిసిన్ వాడతారంట బాడీ బిల్డింగ్ కి, ఇంజెక్షన్స్ అని డ్రగ్స్ అని వాడతారంట. అది డ్రగ్స్ కాదు, వాడతారంట, మరి నిజమేనా? వాడతారు అంటే ఇక్కడనేమి కాదు, ప్రతి జిమ్ లో ఉండేదే అది. అవి వాడేవే. అది సైడ్ ఎఫెక్ట్స్ అంట, లోపల మనకి తెలియకుండానే లోపల పాడైపోతాయి. అంటే అది కరెక్ట్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి, మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిఫర్ చేయించుకొని, ముందు బాడీ టెస్ట్ చేయించుకొని, ముందు ఎన్ని లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ షుగర్స్ మొత్తం అన్ని చెక్ చేయించుకున్న తర్వాత కోచ్ ద్వారా, నాలెడ్జ్ ఉన్న మంచి కోచ్ని చూసుకొని వాడుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నామా వాడేసుకున్నామా అంటే అది దానికి ఒక ప్రాపర్ ఉంటుంది, ప్రాపర్ సిచ్యువేషన్ ఉంటుంది, ప్రాపర్ సర్కిల్స్ మొత్తం అన్నీ ఉంటాయి. అవి చూసుకొని వాడుకోవాలి. అవి ఎలా పడితే అలా వాడితే కనుక లోపల అలాగే అవుతుండే. ఎంత దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఎక్కువ తిన్నా సైడ్ ఎఫెక్ట్, తక్కువ తిన్నా సైడ్ ఎఫెక్ట్. ఫుడ్ ఎంత కావాలంటే అంత బాడీ. ప్రతి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నా. ఇప్పుడు ఫుడ్ రైస్ ఎక్కువ తిన్నావు అనుకో అది సైడ్ ఎఫెక్టే, రైస్ అసలు తినలేదు అనుకో అది సైడ్ ఎఫెక్టే. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి, దీనికి కూడా టాబ్లెట్స్ ఉంటాయి. ప్రతిదానికి టాబ్లెట్స్ ఉంటాయి, ప్రతిదానికి మెడిసిన్ యూస్ చేసుకొని బాడీ బిల్డప్ చేయాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, మాకైనా సరే ఇక్కడ వరకు ఓకే, మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ ఇండియా అక్కడ వరకు మోడలింగ్ ఓకే. ఆ పైకి వెళ్ళాలన్నా వీటికి కూడా వాడతారు. ఇప్పుడు స్కిన్ కి, హెయిర్ కి, ప్రతి దానికి ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, అక్కడ వరకు జాబ్ వరకు ఓకే. ఇక్కడ నేషనల్స్, ఇండియా అక్కడికి వెళ్ళడానికి కూడా, రన్నింగ్ చేయడానికి కూడా దానికే వాడతారు. మూవీస్ లో చూసాము ఏదో ఉత్తి బాడీ బిల్డింగ్ అని చెప్పి మార్క్ లేదు, ప్రతి దానికి ఉంటది. ఇప్పుడు మోడలింగ్ అని ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, ప్రతి దానికి ఉంటది అది వాడేవి. ఈ ఒక్కదానికి యూస్ చేసావు ఎప్పుడన్నా ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్? లేదు, ఓన్లీ న్యాచురల్ గానే యూస్ చేసామన్నారు. లేదా? అండ్ మీ అదే ఫ్యూచర్ లేదా యూజ్ చేయాల్సి వస్తే కనుక ఇంకా పెద్ద కాంపిటీషన్స్ ఆడటానికి యూజ్ చేయాలి. అప్పుడు ఐ మీన్ మెడిసిన్ ద్వారా యూజ్ చేసిన బాడీకి, నేచురల్ గా ఇంప్రూవ్ అయిన బాడీకి తేడాలే ఉన్నా చాలా డిఫరెన్స్ ఉంది. తెలిసిపోతుంది. చాలా డిఫరెన్స్ చెప్పేస్తారు. ఆటోమేటిక్ మీరే అంటారు కదా, ఇప్పుడు మెడిసిన్ తో ఎంత పెంచినా సరే చూసే కదా తక్కువ ఉంటది. అది నేచురల్ గా పెరిగిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ గా పెరగదు ఎవరు. ఇప్పుడు బయట చూస్తున్న పెద్ద పెద్ద పెంచిన వాళ్ళు ఆల్రెడీ వాడేసి దాన్ని వాష్ అవుట్ చేసి ఇప్పుడు ప్రోటీన్ తో నార్మల్ గా కండిషన్ లో పెట్టుకుంటారు. ఫ్రేమ్ అనేది వస్తుంది. ఫ్రేమ్ అనేది వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటారు. కొన్ని ఒక 2-3 years వరకు అలా వాష్ చేసి ఉంచితే అది న్యాచురల్ అవుతుంది. ఓకే. అండ్ ప్రభా ఏంటి, నువ్వు ఎలాగో జిమ్ కోచ్ ట్రైనర్ గా తను ఇద్దరు ఉంటున్నారు కాబట్టి, ఇద్దరు ఉన్నారా? తను ఒకటైతే గౌతమ్, నువ్వు ఉంటున్నావు కాబట్టి జిమ్ చేసినప్పుడు ఏం చేయకూడదు? జిమ్ చేసినప్పుడు అంటే కొన్ని ఇవి చేయకూడదు. జిమ్ చేసినప్పుడు మాస్టర్బేషన్ చేయకూడదు, ఓకే, సెక్స్ చేయకూడదు. అంటే చేయొచ్చు అంటే ఒక మంత్కి ఒక 2 times అలాగా. అదే విధంగా వీక్ ఒక 3-4 times అన్నట్టు కాదు. నువ్వే కదా ప్రభాస్ అన్నట్టు అన్నాను. ఓకే. ఇంకొకటి చాలా మంది అదే అంటారు, ఫస్ట్ మెన్స్ కి అంటే ఎంత మనం జిమ్కి పోవడానికి కష్టపడతాం, కానీ నాకు ఆల్రెడీ కోచ్ చాలా మంది చెప్పారు మాస్టర్ బ్యాటింగ్ వల్ల చేసినది వేస్ట్ అయిపోతుంది అన్న. అంటే మనకి టెస్టోస్టెరోన్ అనేది కావాలి, మజిల్స్ అనేది గ్రోత్ అవ్వడానికి టెస్టోస్టెరోన్ అనేది కావాలి. అది మనకి
నార్మల్గా వచ్చేదే నార్మల్గా లోపల నుంచి పెరుగుద్ది. అదే మనం వేస్ట్ చేస్తున్నాం కదా. ఈ టెస్టోస్టెరాన్ కావాలి కాబట్టి బయట నుంచి ఎక్కించుకున్నాం గ్రోత్ హార్మోన్ అనేది. అది ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ అనేది ఏంటనుకున్నాం, అదే గ్రోత్ హార్మోన్. అది మనకి ఎక్కువగా కావాలి కాబట్టి, ఎక్కువగా పెరగాలి కాబట్టి. ఇప్పుడు మెడిసిన్ అంటే మెడిసిన్ పెద్ద ఇది వేసుకోగానే 1 రోజులు 2 రోజులు వచ్చేసేది కాదు. మెడిసిన్ వేసుకున్నామంటే చాలా కష్టపడాలి. ఇది నార్మల్ బాడీ అనేది ఒక 2 years లో వచ్చేసేదంటే మెడిసిన్ వాడడం వల్ల 1.5 years పట్టుద్ది. అంటే ఒక కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది అంతే. ఇప్పుడు మాస్టర్బేషన్ చేయడం వల్ల మజిల్ అనేది గ్రోత్ ఉండదు, మజిల్స్ అనేది ఫ్రీ అయిపోతే స్క్వీజ్ అయిపోయి చిన్నగా అయిపోతాయి మజిల్స్ అనేవి. దానివల్ల మాస్టర్బేషన్ అనేది చేయకూడదు. మరి మేనేజ్ చేసుకున్నామంటే ఇంకా వాళ్ళు బాడీ బిల్డింగ్ అంటే అవ్వదు, ఆ 2 కావాలంటే అవ్వదు. ఏదైనా ఒకటే ప్రభా, 2 కావాలంటే అవదంట. అవుతుంది, ప్రాపర్ డైట్ ఉంటే అవుతుందంట. ఓకే. అండ్ మీరు ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి ఇప్పుడు చూసే యూత్ వాళ్ళకి కూడా ఏంటంటే అందరూ జిమ్స్కి వెళ్తున్నారు, కానీ సరైన అవగాహన ఎవరికి ఉండట్లా. ఇలాగే అవగాహన ఉండకుండా సడన్ గా ఇంప్రూవ్మెంట్ కూడా లేకుండా ఇలాంటి ఇంజెక్షన్స్ స్ట్రగల్స్ వెంటనే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా 1 day వెళ్ళిపోవడమే జిమ్ కి ప్రోటీన్ యూస్ చేస్తున్నాం. అది ఎక్కువ కావాలని మీ కోచెస్ సజెస్ట్ చేస్తున్నారు, వెళ్ళగానే ప్రోటీన్ యూస్ చేయండి. అవును, ప్రోటీన్ అనేది వాళ్ళు ఇప్పుడు బిగినర్స్ వచ్చే వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి డైట్ తెలీదు, ఏమీ తెలీదు, కానీ వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారంటే కనుక వాళ్ళకి ప్రోటీన్ కావాలి. ఇంటికి వెళ్ళగానే ప్రోటీన్ కావాలి, వాళ్ళకి ఏం తినాలో తెలియదు. అందుకని చెప్పి ప్రోటీన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు కష్టపడి ఇంటికి వెళ్ళగానే ఆ ప్రోటీన్ అనేది తాగారంటే వాళ్ళ బాడీకి కొద్దిగా రికవరీ అనేది వాళ్ళ బాడీకి అందుతుంది. ప్రోటీన్స్ లో కూడా సరైన ప్రోటీన్స్ సజెషన్స్ ఉన్న ప్రోటీన్ వాడాలంటారు. అది ప్రోటీన్స్ తీసుకోవాలంటే జిమ్స్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకున్న ఫేక్ వస్తాయి, వాటిలో ఏం కలుస్తాయో తెలీదు. పిండి పదార్థాలు కలుగుతాయి, ఏం కలుగుతాయో తెలీదు. మీకు ఇంకా తీసుకోవాలనిపిస్తే ₹1 ఎక్కువైనా సరే జిమ్ కోచెస్ దగ్గర తీసుకుంటే వాళ్ళు సజెస్ట్ చేసి తీసుకుంటారు. వాళ్ళు మీ బాడీ ఏది బాగుంటుందో అది వాళ్ళు మీకు ఇస్తారు. అది ప్రోటీన్ వల్ల ప్రోటీన్ న్యాచురల్ సప్లిమెంట్. అది ప్రోటీన్ అనేది ఇదే కావాలి అందరికి, ఎందుకంటే ప్రోటీనే ఒక సైడ్ ఎఫెక్ట్ అని ఒక రూమ్ లేదు. ప్రోటీన్ ఒక సైడ్ ఎఫెక్ట్, న్యాచురల్ సప్లిమెంట్. చాలా మంది ఎందుకంటే నేను జిమ్ స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ లోనే అంటే కొంతమంది అవగాహన లేక ప్రోటీన్ వాడేస్తున్నా, ప్రోటీన్ అంటేనే ఫేక్, ప్రోటీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒక రూమర్ తెలియని ప్రజలకి యూత్ కి కండక్ట్ చేస్తారు. ఓన్లీ జిమ్ లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అక్కడ కోచ్ ఉంటారు కాబట్టి ఆయన మంచిగా చెప్తే అర్థమవుతుంది. అందుకు మిగతా చెప్పని వాళ్ళకి బయట ఎలా నడుస్తుందంటే కోచ్లకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. బయట ఎలా నడుస్తుందంటే సరైన అంటే మీ యొక్క జిమ్ లో అంటే బయట ఖచ్చితంగా ప్రోటీన్ అంటే వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒక రూమరు నా వరకు 99% వచ్చింది. సో ఓన్లీ జిమ్ లోకి వెళ్తేనే ఆ కోచ్ చెప్పే సజెషన్ వల్ల అప్పుడు అది క్లియర్ అవుతుంది. అలాంటి రూమర్ కి నువ్వేం చెప్తావు? ఆల్రెడీ నువ్వు ఇప్పుడు కోచ్ గా ట్రైనర్ గా రన్ చేస్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రోటీన్ అనేది న్యాచురల్ సప్లిమెంట్. అది మిల్క్ ప్రోడక్ట్. మిల్క్ నుంచి వచ్చే పన్నీర్ దగ్గర నుంచి వచ్చే పన్నీర్ సపరేట్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సబ్స్టెన్స్ చేసి పోవడం లాగా తయారు చేస్తారు. అది ప్రోటీన్, వే ప్రోటీన్ అనేది. అది న్యాచురల్ సప్లిమెంట్. బయట ఏమైపోయిందంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలియదు, వాళ్ళు ప్రోటీన్ ఏదో పౌడర్ తాగుతున్నాడు అన్నట్టు ప్రోటెక్ట్ అవుతుంది. దానివల్ల మా అబ్బాయి పౌడర్ తాగుతున్నారు అని చెప్పి అక్కడక్కడ ప్రోటెక్ట్ అయ్యి అదే బ్యాడ్గా కన్వే అవుతుంది. మళ్ళీ వీళ్ళు కొత్తగా వస్తారు. ప్రోటీన్ అంటే తాగగానే ఒక నెలలో వచ్చేసేది కాదు బాడీ. ఒక నెల సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి సరిగ్గా రావట్లేదు బాడీ. అలాంటిది ఒక నెలలో వచ్చేయాలంటే అవ్వదు. ఇప్పుడు కొత్తగా బిగినర్స్ వచ్చేసి జిమ్లో జాయిన్ అయిపోయి ఒక నెల చేస్తున్నారు, నెల చేసి బాడీ రావట్లేదు అని చెప్పి మానేస్తున్నారు. అలా కాదు, మీరు కంటిన్యూస్గా వచ్చి ఒక 1 year ఒక కొద్దిగా ఎంత చేంజ్ రావాలంటే ఒక 6 months పట్టిద్ది. ఆ 6 months కంటిన్యూస్గా వచ్చి మీరు చేసుకుంటే కనుక మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రోటీన్ కావాలి బాడీకి, ప్రోటీన్ బాడీకి కావాలి కాబట్టి వాళ్ళకి ఏం తినాలో ఏం చేయాలో తెలియదు కాబట్టి ప్రోటీన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇంటికి వెళ్ళగానే పడుకుంటారు, ఏం తినాలో తెలియదు, అందుకని చెప్పి ప్రోటీన్ అనేది సజెస్ట్ చేస్తారు. అన్ని ఉంటాయి,
అన్ని ప్రోటీన్లో అన్నీ ఉంటాయి. ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది అందులో. 25 grams ప్రోటీన్ ఉంటుంది ఒక స్కూప్లో. ఓకే. అది తినాలి, ఒక 5-6 eggs తినాలి. ఓకే. అదొక్క ప్రోటీన్ అంత చిన్న దాంట్లో రావాలంటే. ఓకే. అండ్ ప్రభా, మీ దగ్గరికి వచ్చేసరికి అన్ని కలర్లు మారిపోతున్నాయి. పెద్ద ఆడాడుతున్నాం, కలర్లు మారిపోతున్నాయి. అండ్ ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి నీకు సడన్గా, యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా, నేను ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను విషయం, కానీ చెప్పలేకపోతున్నాను. నాకు టైం దొరకలేదు. ఒకరు చెప్తే కనుక నువ్వు ఎలా ఫేస్ చేస్తావు తెలియక భయంతో ఆగిపోయిన ఒకరు సడన్గా నీకు ఇప్పుడు అది ప్రపోజ్ చేస్తుంది, ఏం చేస్తావు? భయమా? దేనికి ఉంటుంది కదా ఒక భయం. అంటే తెలియని పర్సన్ సడన్గా ఎప్పటి నుంచో వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తారు కూడా. వాళ్ళు ఎప్పుడు ఒక 6 months నుంచే 6 months కానీ ఇది అవ్వక ముందు నుంచి అంట. తర్వాత నుంచి ఎప్పుడు ఫాలో అవుతున్నారు. నేను ఫాలో అవుతున్న టైంలో కొన్ని చెప్పలేకపోతున్నాను అన్నారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తాను? మాట్లాడతాను మామూలుగానే, అందరితో మమ్మల్ని మాట్లాడతారా? ఒక ఏంటి ఏదో ఒక గ్రూప్ క్రికెట్ మ్యాచ్ గ్రూప్ ఈ అమ్మాయితో మాట్లాడితే అది ఊరుకోదు, ఇది మాట్లాడితే అది ఊరుకోదు, అందుకే అందరు సమానంగా ఉంచేట్టుకునేట్లు. అంటే వీళ్ళందరితో కాల్ ఫేస్ చేసాం, ఇలాగా గొడవలు అవుతున్నాయని చెప్పేసి. ఓకే. అండ్ మంచి రన్నింగ్ లో ఉన్నావు. అది ఎప్పుడు డెప్త్ వరకు తీసుకెళ్ళక నీ లైఫ్ కి ఏదైతే పర్ఫెక్ట్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచిగా రన్ అవుతుంది, ఎదుగుతున్నారు కాబట్టి, మీరు మంచి ఎదుగుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే మీకు ఒక్కొక్క స్టెప్. ఏలూరు వాళ్ళలో కూడా ఇంత టాలెంట్ ఉంది. మ్యాక్సిమం ఏలూరులో ఇటువంటి షోస్ జరగడం చాలా రేర్. ఎందుకంటే ఇటువంటి మోడలింగ్ చేయాలన్నా సరే విజయవాడ, వైజాగ్ కట్ అయిపోయి, అండ్ ఏలూరులో వచ్చిన ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్గా మీరు పట్టుకొని అది మీరు తీసుకొని వెళ్ళి ఇప్పుడు వరకు మిస్టర్ ఆంధ్ర వరకు వెళ్ళి అండ్ ఫాలోయింగ్లో పెంచుకొని గ్రేట్. అసలు నిజంగానే చాలా మేమే అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ మీ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే ఈ వయసులో ఎటు నుంచి వీళ్ళు ఎటు వెళ్తారో, వీడికి ఈ చాయిస్ ఇస్తే వీడు ఇంకా మాట్లాడేమో అనుకునే రోజులు ఈ రోజుల్లో. ఎందుకంటే అంత ఫ్రీడమ్ నువ్వు అన్నావు కదా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి అంటున్నారంట ప్రభాస్ని అయితే. అంత ఫ్రీడమ్ ఇచ్చారంటే చాలా మీరు ఎన్నుకొని దగ్గరగా చేసుకొని మీరు ఇంకా హై రేంజ్కి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ మనం కలవాలి. మేము మా మాస్టర్ టీవీ కూడా మీకు సపోర్ట్లో ఎప్పటికప్పుడు ముందుగానే ఉంటుంది. అండ్ మా యొక్క ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు, అండ్ గౌతమ్కి అయితే ఎంత బాగా 2 days నుంచి చెప్తున్నారు, అండ్ ఈ టైంలో అడగగానే మేము ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అన్న. అండ్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని, ఎంటర్టైన్మెంట్ కన్నా విషయాల్ని, ఇక మోడలింగ్ విషయాల్ని ఎప్పటికప్పుడు ముందుగా ఉండి అందిస్తుంది మాస్టర్ టీవీ. వెంటనే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్టర్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్టర్ తెలుగు టీవీ.